భగవద్బంధువులారా, పరమాత్మ యొక్క నిర్హేతుక రక్షకత్వాన్ని ప్రకాశింపజేసే నారాయణ కవచంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నిన్నటి రోజున పరమాత్మ నామరూపాలు నిశ్చయమైన సత్యము అని, ఆ కారణం వలన ఆయనకి ఉండే నామరూపాల రక్షకత్వానికి సంబంధించిన 2 శ్లోకాలను తెలుసుకున్నాము. ఈ కవచంలోని ఆఖరి శ్లోకము విదిక్షు దిక్షు ఊర్ధ్వమద సమంతాత్ అంతర్బైః భగవాన్ నారసింహ ప్రహాపయన్ లోకభయం స్వనేన స్వతేజసాగ్రస్త సమస్త తేజ. నృసింహ భగవానుడు తన భయంకరమైన అట్టహాసముతో, తన దివ్య తేజస్సుతో అందరి తేజస్సులని గ్రహిస్తాడు. అట్టి శ్రీహరి దశ దిశలయందు పైన కింద లోపల బయట అంతటను కూడా రక్షించుగాక అని శ్లోకానికి ఉన్న అర్థం. నారాయణ ఉపనిషత్తు కూడా ఇదే తత్వాన్ని నిరూపిస్తుంది. దిశశ్చ నారాయణ, దిక్కులన్నీ ఆయనే. అధశ్చ నారాయణ, కింద లోకాలన్నీ ఆయనే. ఊర్ధ్వశ్చ నారాయణ, పైలోకాలన్నీ ఆయనే. అంతర్బహిశ్చ నారాయణ, లోపల బయట అంతటా ఉండేది ఆయనే. నారాయణ ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. ఆయనే జరిగినది, జరుగుతున్నది, జరగబోతో. నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ నద్వితీయో ఓస్తి కశ్చిత్. కళంకం లేని, మరకలు లేని, ముగింపు లేని, వర్ణించలేనివాడు శ్రీమన్నారాయణుడు అని యజుర్వేదం చెప్పిన మాట అని అంటోంది నారాయణ ఉపనిషత్. అందుకే వేదసారమంతా వాసుదేవుడే అని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇలా ఈ నారాయణ కవచాన్ని విశ్వరూపుడు ఇంద్రుడికి బోధించి ఈ కవచం పఠనం చేయడం వల్ల వచ్చే ఫలశ్రుతిని కూడా వివరిస్తాడు. ఈ నారాయణ కవచాన్ని ధరించిన వాడు నేత్రాలతో ఎవరిని చూసినా, పాదాలతో ఎవరినైనా తాకినా కూడా వెంటనే భయము నుండి విముక్తులవుతాడు. ఈ వైష్ణవ విద్యని ధరించిన వాడు రాజుల వలన, దొంగల వలన, ప్రేత పిశాచాదుల వలన, మృగముల వలన ఏ భయము ఉండదు అని ఈ కవచానికి ఉన్న ఫలశ్రుతి. ఎప్పటిలాగానే కాస్త అభ్యాసం చేస్తే ఈ కవచాన్ని కూడా మనం అందరమూ నేర్చుకోవచ్చు. నారాయణ కవచం అని యూట్యూబ్లో వెతికితే చాలా లింకులు వస్తాయి. కాకపోతే భగవద్ ఆచార్య శ్రీ వేణుగోపాల స్వామి వారు చాలా అద్భుతమైన గాత్రంతో, చక్కటి బొమ్మలతో 8 నిమిషాల వీడియోని యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఆ లింక్ని ఇక్కడ కమెంట్ సెక్షన్లో పెడతాను. ఆసక్తి ఉన్నవారు వినడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఏదో తలనొప్పి అని, లేదా దిష్టి తగిలిందేమో అని, లేదా మనసు కలతగా ఉన్నప్పుడు ఈ లింకులో పెట్టిన వీడియోని ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి. శ్రోతలందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడి గురించి కొన్ని విషయాలు మనం రేపటి రోజుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.